నీకేం కావాలనో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా. మొత్తం లెక్క పెట్టండి. ఏం పనులు కావాలో నాకు చెప్పండి. అన్ని రిక్రూట్మెంట్స్తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది. నేను మంజూరు చేసేదే నా బాధ్యత. పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ 1 పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ 2011లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు జరిగితే 2025 వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు. 14-15 ఏళ్ల తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు. విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్పీ స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన